మచ్చా నమస్తే. ఈ వినాయక స్వామి షెడ్ వచ్చి మనం తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే దారిలో గాదింగి టోల్గేట్ దాటితేనే గుంత గాదింగ్ అనే గ్రామంలో ఉన్నది. ఇంక ఈ షెడ్ ఓనర్ వచ్చి మున్రత్మన అన్న నెంబర్ పైన స్క్రోలింగ్ ఇస్తాను, అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి కాల్ చేసి అడ్రస్ కనుక్కొని వెళ్ళండి. ఈ షెడ్ మన తిరుపతి నుంచి జస్ట్ 35 కిలోమీటర్లు మాత్రమే, అలానే చిత్తూరు నుంచి కూడా 30 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా షెడ్లోకి వెళ్ళగానే ఈ విగ్రహం ఉన్నది. మొదటగా ఈ విగ్రహం హైట్ వచ్చి 10 అడుగులు, వెడల్పులో కూడా 6 అడుగుల పైన ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ విగ్రహం చాలా గంభీరమైన విగ్రహము. ఈ విగ్రహం కాస్ట్ వచ్చి 30 నుంచి 40 వేల రూపాయల దాకా చెప్తారు అన్నవాళ్ళు. అక్కడికి వెళ్ళి అడిగితే కాస్ట్ కూడా తగ్గిస్తారు, చాలా రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి చూడండి విగ్రహాలని. చాలా అంటే చాలా బాగుంది విగ్రహాలు ఫినిషింగ్. మచ్చా మనం తిరుపతి చుట్టుపక్కలే కాదు, చిత్తూరు చుట్టుపక్కల కూడా ఎక్కడ విగ్రహాలు తయారు చేసినా అక్కడికి వెళ్ళి వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మచ్చా. ఇంకా ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం ఈ విగ్రహం మచ్చా. ఈ విగ్రహం హైట్ వచ్చి 9 అడుగులు, వెడల్పులో కూడా 4 అడుగుల పైన ఉంది. శివుడి మోడల్లో ఉన్నాడు స్వామివారు, వాహనంగా నందీశ్వరుడు ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహం కాస్ట్ కూడా మనకి 30 వేల రూపాయల దాకా చెప్తున్నారు. అక్కడ వెళ్ళి అడిగితే కాస్ట్ తగ్గిస్తారు వాళ్ళు. ఒకసారి వెళ్ళి చూడండి విగ్రహాలను. చాలా అంటే చాలా బాగుంది. అన్న నెంబర్ పైన స్క్రోలింగ్లో ఇస్తాను, అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి కాల్ చేసి అడ్రస్ కనుక్కొని వెళ్ళండి మచ్చా. ఇది మన తిరుపతికి 35 కిలోమీటర్లు మాత్రమే దూరంలో ఉంది ఈ షెడ్డు. అలానే చిత్తూరు నుంచి కూడా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది మచ్చా ఈ షెడ్డు. విగ్రహాలు అయితే చాలా బాగుండవు ఈ షెడ్లో. చాలా ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చారు మచ్చా ఈ షెడ్లో వినాయకుల్ని. చూడండి మీరు ఎంత బాగున్నావో. ఇక ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం ఈ విగ్రహం మచ్చా. ఈ విగ్రహం హైట్ కూడా మనకి 10 అడుగుల పైన ఉంది మచ్చా. వెడల్పులో కూడా 4 అడుగులు దాకా ఉన్నది. చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్. పైన ఆర్చులో శివుడిని ఇచ్చున్నారు. స్వామివారు తలపాగా కట్టుకుని ఒక పీట పైన కూర్చున్నట్టున్నాడు స్వామివారు. చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహం. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఈ విగ్రహం కూడా మనకి 20 నుంచి 30 వేల రూపాయల దాకా చెప్తున్నారు. చాలా బాగుంది విగ్రహాలు ఫినిషింగ్. ఒకసారి చూడండి. ఇంక ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం ఈ విగ్రహం మచ్చ. ఈ విగ్రహం హైట్ కూడా మనకి 9 అడుగులు దాకా ఉన్నది. వెడల్పులో కూడా 4 అడుగుల పైన ఉన్నది. వెంకటేశ్వర స్వామికి వచ్చినట్టు నామం ఇచ్చినారు. ఒకసారి చూడండి ఎంత బాగుంది విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది మచ్చ ఈ విగ్రహము. ఈ విగ్రహం కూడా పీట పైన కూర్చున్నారు స్వామివారు. ఎక్సలెంట్గా ఇచ్చినారు ఫినిషింగు. ఆయనకి ఇచ్చిన నగలు చూడండి ఎంత బాగుంది విగ్రహానికి. ఇంకా కిరీటం పైన చూడండి కృష్ణుని ఇచ్చినాడు. చాలా అంటే చాలా బాగుంది అసలుకి. చూడండి కృష్ణుని ఇచ్చినాడు. చాలా బాగా ఇచ్చాడు ఈ విగ్రహాన్ని ఫినిషింగ్. ఒకసారి చాలా బాగుంది మచ్చా ఈ విగ్రహము. ఈ విగ్రహం కాస్ట్ కూడా మనకు 30 వేల దాకా చెప్తున్నారు. అక్కడ వెళ్ళి అడిగితే కాస్ట్ తగ్గిస్తారు మచ్చా. ఇంకా ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం ఈ విగ్రహం మచ్చా. ఈ విగ్రహం హైట్ మనకి 12 అడుగుల దాకా వస్తే, వెడల్పు 6 అడుగుల పైన ఉంది. అయోధ్య మోడల్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో అయోధ్య పైన శ్రీరాముడిని ఇచ్చినారు. ముందు సింహాసనం పైన స్వామివారు కూర్చున్నారు రాజులాగా. చాలా బాగుంది మచ్చా. ఈ విగ్రహం కాస్ట్ మనకి 30 నుంచి 40 వేల రూపాయల దాకా చెప్తున్నారు. చాలా బాగుంది ఈ విగ్రహము. పెయింటింగ్ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీక్లో మీకు ఫుల్ పెయింటింగ్ చేసే విగ్రహాలు ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం మచ్చా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మచ్చా. ఇంకా ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం ఈ విగ్రహం మచ్చ. ఈ విగ్రహం కూడా రథం మోడల్ ఇచ్చిన్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ విగ్రహం హైట్ వచ్చి 10 అడుగులు మచ్చ. వెడల్పులో కూడా 6 అడుగులు దాకా ఉన్నది. రథం మోడల్ ఇచ్చినారు. ఒక సైడ్ రైతుని ఇచ్చినారు, మరొక సైడ్ శ్రీకృష్ణుని ఇచ్చినారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ విగ్రహం కాస్ట్ కూడా మనకి 30 నుంచి 40 వేల రూపాయల దాకా చెప్తున్నారు. అక్కడ వెళ్ళి అడిగితే కాస్ట్ తగ్గిస్తారు మచ్చా. అన్న నెంబర్ పైన స్క్రోలింగ్లో ఇస్తాను, అలానే కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. ఒకసారి కాల్ చేసి అడ్రస్ కనుక్కొని వెళ్ళండి మచ్చా. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు. ఇంకా ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం వచ్చి ఈ విగ్రహం హైట్ వచ్చి మనకి 11 అడుగులు దాకా ఉన్నాయి. వెడల్పులో కూడా 4 అడుగులు పైన ఉన్నది. చాలా బాగుంది మచ్చ ఈ విగ్రహం. చాలా గంభీరమైన విగ్రహము. పీట పైన కూర్చున్నారు స్వామివారు, తలపాగా కట్టుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ విగ్రహం కాస్ట్ కూడా మనకి 30 నుంచి 40 వేల రూపాయల దాకా చెప్తున్నారు. ఇది మాత్రం ఫిక్స్డ్ రేట్ అయితే కాదు మచ్చా. అక్కడ వెళ్ళి మాట్లాడితే మాత్రం కాస్ట్ ఖచ్చితంగా తగ్గిస్తారు అన్న వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. అన్న నెంబర్ పైన స్క్రోలింగ్లో ఇస్తాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి కాల్ చేసి కనుక్కొని వెళ్ళండి మచ్చా. ఈ షెడ్ మనకి జస్ట్ తిరుపతి నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇంకా ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం ఈ విగ్రహం మచ్చా. ఈ విగ్రహం హైట్ కూడా మనకి 10 అడుగులు దాకున్నది. వెడల్పులో కూడా 5 అడుగులు దాకున్నది. నెమలి వాహనం ఇచ్చున్నారు. చాలా బాగుంది ఈ విగ్రహము. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చున్నాడు ఈ విగ్రహము. ఒకసారి మీరు చూడండి. చాలా అంటే చాలా బాగుంది మచ్చా.
ఇంకా ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం, ఈ విగ్రహం వచ్చి ఈ విగ్రహం హైట్ మనకి 9 అడుగుల పైన ఉంది. చాలా బాగుంది ఈ విగ్రహము. వెడల్పు 4 అడుగులు దాక్కున్నది. పైన వెంకటేశ్వర స్వామిని ఇచ్చినాడు స్వామివారికి బ్యాక్గ్రౌండ్లో. ఒకసారి చూడండి. ఇంకా స్వామివారికి వచ్చిన నామం ఒకసారి చూడండి, ఎంత బాగుంది ఆ నామము. చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహము. ఈ విగ్రహం కూడా పీట పైన కూర్చున్నాడు స్వామివారు. ఎక్సలెంట్ అయిన విగ్రహం ఈ విగ్రహం. ఒకసారి చూడండి నామం ఎంత బాగా ఇచ్చాడు, డీటెయిలింగ్ ఎక్సలెంట్గా ఉంది అసలు ఈ విగ్రహానికి. పైన వెంకటేశ్వర స్వామిని ఇచ్చినారు ఆర్చ్ లాగా. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. ఇంకా ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం, ఈ విగ్రహం మచ్చ. ఈ విగ్రహం హైట్ వచ్చి మనకి 9 అడుగులు మచ్చ. వెడల్పులో కూడా 4 అడుగుల పైన ఉంది. ఇంతమంది మనం 11 అడుగుల విగ్రహం చూసినాం కదా, అలాంటి విగ్రహమే సేమ్ విగ్రహం. ఇది 9 అడుగుల్లో ఇచ్చినాడు. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. పీట పైన ఇచ్చినాడు సేమ్ మాటలే. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. గంభీరంగా ఉన్నది ఈ విగ్రహం కూడా. పైన తలపాగా ఇచ్చిన ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది మచ్చ ఈ విగ్రహాలు ఇక్కడ ఈ షెడ్లో. మునిరత్నం అన్న షెడ్. అన్న నెంబర్ పైన స్క్రోలింగ్లో ఇస్తాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి కాల్ చేసి అడ్రస్ కనుక్కొని వెళ్ళండి. ఇది మనకి తిరుపతి నుంచి జస్ట్ 35 కిలోమీటర్లు మాత్రమే. అలానే చిత్తూరు నుంచి కూడా 35 కిలోమీటర్లు మాత్రమే. నెక్స్ట్ వీక్లో మనకి ఫుల్ వీడియో, పెయింటింగ్ చేసిన ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం మచ్చా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మచ్చా. ఇంకా ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం, ఈ విగ్రహం వచ్చి ఈ విగ్రహం హైట్ మనకి 10 అడుగులు మచ్చా. వెడల్పు 6 అడుగులు దాక్కున్నది. చాలా వెడల్పైన విగ్రహము. పైన కిరీటం ఏం రాలేదు, జస్ట్ డిజైన్ ఇచ్చినారు. చాలా అంటే చాలా బాగుంది. చెవులు చూడండి ఒకసారి ఎంత పెద్ద చెవులు ఇచ్చున్నారు ఈ విగ్రహానికి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విగ్రహం కాస్ట్ వచ్చి మనకి 30 నుంచి 40 వేల రూపాయల దాకా చెప్తున్నారు. వెళ్ళి కాస్ట్ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తగ్గిస్తారు మచ్చా అన్న వాళ్ళు. ఒక్కసారి కాల్ చేసి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది ఈ షెడ్లో విగ్రహాలు. ఈ షెడ్లో ఉన్న విగ్రహాలు, ఈ విగ్రహం అది ఈ చిన్న విగ్రహాలు మనకి 6 అడుగులు 5 అడుగులు అట్టు వస్తాయి. చాలా బాగుంది ఈ విగ్రహం చూడండి ఒక్కసారి. ఈ విగ్రహం హైట్ వచ్చి 6 అడుగులు మధ్య, వెడల్పు ఒక 3 అడుగులు దాకున్నది. నందీశ్వరుడు ఇచ్చున్నారు వాహనంగా. పైన నాగు పడగలు వచ్చున్నవి. చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహాలు. చిన్న విగ్రహాలు మధ్య ఇవి చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇంకా ఈ షెడ్లో ఉన్న మరొక చిన్న విగ్రహం, ఈ విగ్రహం వచ్చి ఈ విగ్రహం హాటు కూడా మనకి 6 అడుగులు దాకున్నది. వెడల్పు ఒక 4 అడుగులు, ఒక 3 అడుగులు ఉన్నది. పైన ఆవుని ఇచ్చినాడు, కింద శ్రీ మహావిష్ణువుని ఇచ్చినాడు. మనకి వెంకటేశ్వర స్వామి కథ ఉన్నది కదా, ఆవు ఒక పుట్టలో వచ్చి స్వామివారికి పాలు ఇస్తూ ఉంటుంది. ఆ టైప్ మచ్చ విగ్రహం బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి. పైన ఆవు ఇచ్చినారు. చాలా బాగుంది ఈ విగ్రహము. ఈ విగ్రహం హైట్ 6 అడుగులు, వెడల్పు 3 అడుగులు దాకున్నది మచ్చా. చాలా అంటే చాలా బాగుంది విగ్రహం చూడండి. కింద మహావిష్ణువు ఉన్నారు, పాలు తాగుతూ ఉంటారు స్వామివారు. చాలా బాగుంది. ఇంక ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం, ఈ విగ్రహం వచ్చి ఈ విగ్రహం హైట్ కూడా మనకి ఒక 6 అడుగులు దాకున్నది. వెడల్పు ఒక 3 అడుగులు. నాట్యం చేస్తూ ఉన్నట్టుంటారు స్వామివారి కృష్ణులాగా. చాలా బాగుంది ఈ విగ్రహము. ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఇచ్చారు మచ్చా ఈ షెడ్లో విగ్రహాలకి. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఫినిషింగు. ఇంకా ఈ షెడ్లో కలర్లు అన్నీ కంప్లీట్ అయ్యి ఉన్న విగ్రహాలు ఈ విగ్రహాలు మచ్చా. ఈ విగ్రహం హైట్ వచ్చి 10 అడుగులు, వెడల్పులో ఒక 4 అడుగులు దాకున్నది. వీణ వాయిస్తూ ఉంటారు స్వామివారు. తామర పువ్వు పైన కూర్చో ఉంటారు మచ్చా స్వామివారు. చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహము. ఒకసారి చూడండి ఎంత బాగా ఇచ్చారు ఫినిషింగు. ఈ మోడల్స్లో ఉన్న 10 విగ్రహాల దాకా ఉన్న మచ్చా. డిఫరెంట్ కలర్స్ ఇచ్చినారు. చాలా అంటే చాలా బాగుంది విగ్రహాలు. ఇంక ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం, ఈ విగ్రహం మచ్చా. ఈ విగ్రహం హైట్ వచ్చి 9 అడుగులు, వెడల్పులో కూడా మనకి 4 అడుగులు దాక్కున్నది. తలపాగా కట్టుకున్నారు స్వామివారు. చాలా అంటే చాలా బాగుంది. పీట పైన కూర్చోన్నారు. చాలా బాగున్నాయి మచ్చా ఫినిషింగ్ అయితే ఈ షెడ్లో విగ్రహాలు. ఇంకా నెక్స్ట్ వీక్లో మనకి ఫుల్గా పెయింట్ కంప్యూటర్ విగ్రహాలు ఫుల్ వీడియో ఇదే షెడ్ నుంచి మనకి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం మచ్చా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మచ్చా. ఇదే మోడల్లో మనకి 10 విగ్రహాలు దాకా ఉన్నవి. చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు ఫినిషింగు. చూడండి డిఫరెంట్ కలర్స్లో ఇచ్చినారు స్వామివారికి. తలపాగా చూడండి ఎంత బాగా ఇచ్చినారు డీటెయిలింగ్. పెయింటింగ్లో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం, ఈ విగ్రహం వచ్చి ఈ విగ్రహం హైట్ కూడా మనకు ఒక
8 అడుగులు దాకా ఉన్నది. వెడల్పులో కూడా ఒక 3 అడుగుల పైన ఉంది. పైన మహావిష్ణువు ఇచ్చినాడు, బ్యాక్గ్రౌండ్లో గరుడు పక్షిని ఇచ్చినాడు. చాలా అంటే చాలా బాగుంది విగ్రహము. ఒకసారి చూడండి ఎంత బాగా ఇచ్చారు ఫినిషింగ్ మచ్చా. ఇంకా మన పండగకి ఇంకా 2 నెలల్లో ఉన్న మచ్చా. ఈ 2 నెలల్లో మన తిరుపతి కాదు చిత్తూరు చుట్టుపక్కల ఎక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నా అక్కడికి వెళ్ళి వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను మచ్చా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మచ్చా. వెళ్ళొస్తాం మచ్చా.